జూనియర్ నటిస్తున్న జై లవకుశ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. మొదటిసారిగా జూనియర్ ఈ సినిమాలో 3 పాత్రల్లో మురిపించబోతున్నాడు. మొదటి అర్ధభాగంలో లవకుమార్, కుశకుమార్ పాత్రలు సందడి చేస్తాయని, కానీ ఇంటర్వెల్ బ్లాక్ కు వచ్చేసరికి జై పాత్ర ఎంటర్ అవుతుందని, ఇక్కడి నుండి సినిమా టర్న్ తీసుకొని మాస్ ఎంటర్టైనర్ గా దూసుకెళ్తుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. 3 పాత్రలకు వేరియేషన్స్ ఉండడం, జూనియర్ కూడా అందుకు తగ్గట్లుగానే నటిస్తుండడం చూసిన యూనిట్ వర్గాల వారి నుండి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. దీంతో జూనియర్ అభిమానులు ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ను పెంచుకున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర జైదట. ఇది నెగటివ్ షేడ్ పాత్ర కావడం వల్ల జూనియర్ ఈ పాత్రపైనే దృష్టి పెడుతున్నాడట. ఈ నెల 19వ తేదీ విడుదలయ్యే ఫస్ట్ లుక్ తోనే అభిమానులు ఖుషి అవుతారని చెప్తున్నారు. పైగా అందాల ముద్దుగుమ్మలు రాశి ఖన్నా, నివేదిత థామస్ లు జూనియర్ సరసన అలరించబోతున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఈ సినిమాకు మంచి జోష్ తీసుకొస్తున్నాడట. సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత కళ్యాణ్ రామ్ సహకరిస్తున్నాడట. జై లవకుశకు 3వ హీరోయిన్ వేటలో దర్శకుడున్నాడు. ఇన్ని హైలైట్స్ ఉన్న సినిమా వస్తుంటే అభిమానుల ఆనందానికి హద్దుంటుందా? దసరా వరకు వెయిట్ చేయండి. 3 పాత్రల్లో జూనియర్ మిమ్మల్ని అలరిస్తాడు. అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్.